హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 నోటిఫికేషన్లో సిలబస్లో మనకి ఒక కొత్త టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టాపిక్కే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అయితే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని మనకి ప్రిపేర్ అవ్వడానికి అనువుగా 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. అది లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఆ 3 భాగాల్లో ఫస్ట్ది మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్. అయితే ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్లో మనకి ఫస్ట్ చాప్టరే ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఇప్పుడు మనం ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. అవి కనుక చూసుకుంటే ఫస్ట్ది ఫిజికల్ క్వాంటిటీస్. అలాగే రెండోది యూనిట్స్. అలాగే మూడోది ఈ యూనిట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఫండమెంటల్ యూనిట్స్ అలాగే డెరైవ్డ్ యూనిట్స్. అలాగే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ టాపిక్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. వీటిలో మనకి ఎఫ్పిఎస్, సిజిఎస్ అండ్ ఎంకేఎస్ అని 3 కేటగిరీస్ ఉంటాయి. అయితే ఈ 3 కాకుండా మనకి ఇంకోటి ఎస్ఐ యూనిట్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. వీటి గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే వీటిలో ఫస్ట్ టాపిక్ అయిన ఫిజికల్ క్వాంటిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చూడండి, అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి ఒకసారి మనం డెరివేషన్ అనేది చూస్తే, లాస్ ఆఫ్ ఫిజిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ త్రూ సర్టెన్ మెజరబుల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఒకసారి మీకు మన వాడుక భాషలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 kgs సిమెంట్ బ్యాగ్ అనేది ఉంది. అలాగే ఒక 20 లీటర్స్ మిల్క్ ఉంది. అలాగే ఒక కారు యొక్క స్పీడు 60 km/h అనేది ఉంటే, ఒకసారి మనం కనుక చూస్తే సిమెంట్ బ్యాగ్ అనేది మన కంటికి కనపడిద్ది. అలాగే మనం చేత్తో కూడా ముట్టుకోవచ్చు. ఈ మిల్క్ కూడా దీని యొక్క కొలత మనం లీటర్స్లో తీసుకుంటాం. అలాగే ఈ మిల్క్ మనకి కంటికి కనపడిద్ది, చేత్తో ముట్టుకోగలుగుతాం. కానీ ఈ కార్ స్పీడు మనం ఫిజికల్గా టచ్ చేయలేము, అలాగే చూడలేము. స్పీడ్ అనేది డిస్టెన్స్ బై టైం ఇలా ఒక డెరివేషన్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఒకసారి క్లియర్గా చూస్తే, మనం ఏవైతే ఈ సిమెంట్ బ్యాగ్ కానీ ఈ మిల్క్ క్యాన్ కానీ పట్టుకొని అలాగే మన కళ్ళతో చూడగలుగుతున్నాం కాబట్టి, అంటే ఫిజికల్గా మనం చూడగలుగుతున్నాం కాబట్టి, ఈ రెండింటిని మనం ఫిజికల్ క్వాంటిటీ అనొచ్చు. క్వాంటిటీస్ అనొచ్చు. అయితే ఈ కార్ని మనం చేత్తో ముట్టుకోలేము, ఈ కార్ యొక్క స్పీడ్ని మనం టచ్ చేయలేము, అలాగే కళ్ళతో చూడలేము. ఇది జస్ట్ డెరైవ్ చేయగలుగుతాం. ఏటి ద్వారా? కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ద్వారా డెరైవ్ చేయగలుగుతాం. సో మరి ఇది ఫిజికల్ క్వాంటిటీ కిందకి వచ్చిద్దా రాదా అంటే, ఇది కూడా ఫిజికల్ క్వాంటిటీ కిందకే వచ్చింది. కాకపోతే ఈ ఫిజికల్ క్వాంటిటీకి మనకి 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం.
అయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మనం ఏదైతే మనం ఫిజికల్గా ఫీల్ అవ్వగలుగుతామో, లైక్ సిమెంట్ బ్యాగ్ ఉంది, అది మనం టచ్ చేయగలుగుతాం, అలాగే కళ్ళతో చూడగలుగుతాం. మిల్క్ ఉంది, ఇవి కూడా మనం టచ్ చేయగలుగుతాం, కళ్ళతో చూడగలుగుతాం. అలాగే వీటి యొక్క యూనిట్స్ అంటే ఈ కేజీ అనేది వీటి యొక్క ప్రమాణం అండి. ఇప్పుడు ఈ సిమెంట్ బ్యాగ్ యొక్క బరువు 50 కేజీలని మనం చెప్తున్నాం. ఈ కేజీ అనేది వాటి యొక్క ప్రమాణం. కేజీలలో ఆ సిమెంట్ బ్యాగ్ని కొలుస్తాం. అలాగే ఈ మిల్క్ని లీటర్స్లో కొలుస్తాం. ఈ లీటర్ అనేది అలాగే ఈ కేజీ అనేది వాటి యొక్క ప్రమాణాలు. అయితే ఇలా సింగిల్గా ఇప్పుడు లీటర్ అనేది సింగిల్ క్వాంటిటీ, అలాగే కేజీ అనేది సింగిల్ క్వాంటిటీ. సో వీటిని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ కిందకి తీసుకుంటాం. కానీ ఈ కారు యొక్క వేగం అనేది మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ ఫండమెంటల్ క్వాంటిటీస్ని డెరైవ్ చేసి వీటి యొక్క ప్రమాణాలు మనం కనుగొంటాం. కాబట్టి వీటిని మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క డెఫినిషన్స్ అలాగే వాటిలో ఉండే క్వాంటిటీస్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఒకసారి కనుక ఫండమెంటల్ క్వాంటిటీస్ అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు. వీటికంటూ సపరేట్ క్వాంటిటీస్ ఇండివిజువల్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అలాగే లెంత్ అలాగే టైము. పోతే డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే చూడండి ఒకసారి, ఈ వెలాసిటీ అనేది ఉంది. ఎగ్జాంపుల్, వెలాసిటీ అంటే లెంత్ బై టైం. లెంత్ అనేది వేరే ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే టైం అనేది ఒక ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ రెండింటిని డిరైవ్ చేసి మనకి వెలాసిటీ అనేది కనుక్కుంటాం. అలాగే యాక్సిలరేషన్ కనుక చూస్తే లెంత్ బై టైమ్ స్క్వేర్ అని మనం డిరైవ్ చేసాం. లెంత్ అనేది ఒక ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ, అలాగే టైం అనేది కూడా ఒక ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే ఇప్పుడు మనం ఫోర్స్ అనేది చూస్తే, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ అనేది ఒక ఇండివిజువల్ క్వాంటిటీ, అలాగే ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే యాక్సిలరేషన్ కూడా ఒక ఇండివిజువల్ ఫిజికల్ క్వాంటిటీ ద్వారా డిరైవ్ చేసి మనం కనుగొంటాం. కాబట్టి యాక్సిలరేషన్ అలాగే మాస్, యాక్సిలరేషన్ ఇంటూ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఇది కూడా మనకి డిరైవ్డ్ క్వాంటిటీస్ కిందకే వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, క్లాస్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లాస్ కనుక స్కిప్ చేస్తే సింక్ అనేది మిస్ అయ్యిద్ది. ఒకసారి యూనిట్ అనే వాటికి డెఫినేషన్ కనుక చూసుకుంటే మనం, ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ స్టాండర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇంకొకసారి చూడండి డెఫినేషన్ అనేది, ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ స్టాండర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి చూడండి, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటండి? ఇంతకుముందు మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. అలాగే ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మాస్, లెంత్, టైము. అయితే వీటి యొక్క వాల్యూస్ని కౌంట్ చేయడానికి మనం కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అని వాడతాం. వాటినే యూనిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాస్ అంటే మాస్ యొక్క వాల్యూని మనం గ్రామ్స్లో కౌంట్ చేస్తాం. అలాగే లెంత్ యొక్క వాల్యూని మనం డిస్టెన్స్ అంటే వీటి యొక్క వాల్యూని మనం సెంటీమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ అలాగే కిలోమీటర్స్లో కానీ కౌంట్ చేస్తాం. టైంని సెకండ్స్లో కానీ లేదా హవర్స్లో కానీ కౌంట్ చేస్తాం.
వీటినే మనం యూనిట్స్ అంటాం. అర్థమైందండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది, మిల్క్ని మనం లీటర్స్లో కౌంట్ చేస్తాం. ఈ లీటర్ అనే ఈ కొలత ఉండేది కదండి, ఇది ఒక స్టాండర్డ్ కొలత, దీన్నే మనం యూనిట్స్ అంటాం. అలాగే ఈ మాస్ కూడా గ్రామ్స్, ఈ 1 kg అనే ఒక స్టోన్ ఉన్నది కదండి, అదొక స్టాండర్డ్ కొలత. అలాగే టైంని మనం హవర్స్లో చూస్తాం లేదా సెకండ్స్లో చూస్తాం, ఇవి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్, వీటినే మనం యూనిట్స్ అంటాం. అయితే ఇప్పుడు ఈ యూనిట్స్లో మనకి 2 రకాలు ఉన్నాయి. అవే ఫండమెంటల్ యూనిట్స్, అలాగే డెరైవ్డ్ యూనిట్స్. ఈ యూనిట్స్లో ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అండ్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇంకొకసారి చూడండి, ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ఇండిపెండెంట్ యూనిట్స్ అండ్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అలాగే ఫండమెంటల్ క్వాంటిటీస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మనం లెంత్, మాస్, టైం అని అనుకున్నాం కదా. అయితే వాటి యొక్క యూనిట్స్నే మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ లెంత్, మాస్, టైము, వాటి యొక్క యూనిట్స్ని మనం లెంత్, మాస్, టైం అనుకున్నాం. వాటికి యూనిట్స్ మీటర్స్, కేజీస్, సెకండ్స్. ఇప్పుడు మనకి ఈ మీటర్స్, కేజీస్, సెకండ్స్ ఇవి ఫండమెంటల్ యూనిట్స్ అవుతాయి. అలాగే లెంత్, మాస్, టైం అనేవి ఫండమెంటల్ క్వాంటిటీస్ అవుతాయి. అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు డెరైవ్డ్ యూనిట్స్ గురించి చూడండి. డెరైవ్డ్ యూనిట్స్ అనేవి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి కదండి, ద యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఏం లేదండి, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, వాటిని మనం డెరైవ్ చేసి ఫండమెంటల్ యూనిట్స్గా రాస్తే వాటినే మనం డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అనేది ఉంది, వీటి యొక్క ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. కానీ లెంత్ని మనం మీటర్స్లో కొలుస్తాం, అలాగే బ్రెడ్త్ని కూడా మీటర్స్లోనే కొలుస్తాం. సో మనం డెరైవ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ మీటర్స్. ఈ మీటర్ అనేది మనకి ఫండమెంటల్ యూనిటేనండి. అలాగే వెలాసిటీకి ఫార్ములా మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే డిస్ప్లేస్మెంట్కి మనకి యూనిట్స్ వచ్చేసి ఇండివిజువల్ యూనిట్ మీటరు, అలాగే టైంకి మనకు వచ్చే ఇండివిజువల్ యూనిట్ సెకండ్. ఈ రెండు మనకి ఫండమెంటల్ యూనిట్సే. ఫండమెంటల్ యూనిట్స్ని డెరైవ్ చేసి మనం ఒక వాల్యూ అనేది కనుక్కుంటున్నాం కాబట్టి డెరైవ్డ్ యూనిట్స్ అని వీటిని అంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనం ఒకసారి దీనికి డెరివేషన్ అనేది కనుక చూసుకుంటే, ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ యూనిట్స్ బోత్ ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫర్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే ఏం లేదండి, ఒకసారి చూడండి, మనకి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఆ ఫిజికల్ క్వాంటిటీస్కి కొన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ యూనిట్స్ని మనం ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసి వాటిని 3 రకాలుగా విభజించాం. అవే సిజిఎస్, ఎఫ్పిఎస్, అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాం. ఇంకొకసారి క్లియర్గా చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనకి 2 రకాలు ఉన్నాయి. అవి ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్. అలాగే యూనిట్స్ అంటే మనకి 2 రకాలు ఉన్నాయి, ఫండమెంటల్ యూనిట్స్, అలాగే డెరైవ్డ్ యూనిట్స్ అని. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్సే ఫండమెంటల్ యూనిట్స్. అలాగే ఈ ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేసి మనం కొన్ని వాల్యూస్ అనేవి డెరైవ్ చేస్తాం. ఆ డెరైవ్డ్ యూనిట్స్నే మనం డెరైవ్డ్ యూనిట్స్, అలా వచ్చిన వాల్యూస్నే మనం డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. అయితే వీటిలన్నిటిని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆర్డర్లో అరేంజ్ చేసి 3 రకాలుగా
విభజించారు. వాటినే సిజిఎస్ యూనిట్స్ అంటాం, అలాగే ఎఫ్పిఎస్ యూనిట్స్ అంటాం, అలాగే ఎంకేఎస్ యూనిట్స్ అంటాం. వీటి గురించి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. చూడండి ఒకసారి ఈ సిజిఎస్, ఎఫ్పిఎస్, అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి చూస్తే, సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి సెంటీమీటరు, గ్రామ్స్ అండ్ సెకండ్స్ వీటిని తీసుకుంటే, ఎఫ్పిఎస్ అంటే ఫూట్, పౌండ్స్, అలాగే సెకండ్స్ని తీసుకుంటాం. అలాగే ఎంకేఎస్లో మీటరు, కిలోగ్రాము, సెకండ్స్ని తీసుకుంటాం. ఇంకోసారి చూడండి, సిజిఎస్లో బేస్ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటరు, గ్రామ్స్ అండ్ సెకండ్స్. అలాగే ఎఫ్పిఎస్లో బేస్ యూనిట్స్ వచ్చేసి ఫూట్స్, పౌండ్స్ అండ్ సెకండ్స్. అలాగే ఎంకేఎస్లో మీటర్స్, కిలోగ్రామ్స్ అండ్ సెకండ్స్. ఇవి బేస్ యూనిట్స్ అండి. అయితే ఈ సిజిఎస్లో మనకి కొన్ని డెరైవ్డ్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఫోర్స్, ఎనర్జీ, పవరు ఇట్లాంటివి. అలాగే వీటికి ఈ సిజిఎస్, ఎఫ్పిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్స్ ద్వారా వాటికి యూనిట్స్ ఏంటి, అవి ఎలా డెరైవ్ చేసామని చూడండి. ఫోర్స్కి సిజిఎస్ సిస్టమ్ ద్వారా యూనిట్స్ డైన్స్ అయితే, ఎనర్జీకి ఎర్గ్స్ అంటాం. అయితే ఇక్కడ పవర్కి వచ్చేసి మనకి ఫార్ములా ఏంటంటే ఎనర్జీ బై ఫోర్స్. అయితే ఎనర్జీ బై ఫోర్స్ అనేది ఇక్కడ ఎగ్స్ పర్ సెకండ్. ఎనర్జీకి మనకి యూనిట్స్ ఎర్గ్స్, అలాగే ఫోర్స్కి మనకి యూనిట్స్ డైన్స్. సో పవర్కి మనకి యూనిట్స్ ఎగ్స్ పర్ సెకండ్స్. అయితే ఎఫ్పిఎస్ సిస్టంలో ఫోర్స్కి యూనిట్స్ పౌండ్స్, అలాగే ఎనర్జీకి యూనిట్స్ ఫూట్, పౌండల్, అలాగే పవర్కి ఇందాల మనం చెప్పుకున్నట్టు ఫార్ములా ఎనర్జీ బై ఫోర్స్. అయితే ఫూట్, పౌండల్ బై పౌండ్ అనేది మనకి పవర్కి యూనిట్స్ అవుతాయి. అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కిందకి వస్తే మనకి ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్, అలాగే ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్. అయితే ఇప్పుడు పవర్కి మనం ఫార్ములా ఇస్తే ఎనర్జీ బై ఫోర్స్ అంటే జౌల్స్ పర్ సెకండ్స్. పవర్కి మనకి యూనిట్స్ జౌల్స్ పర్ సెకండ్స్. అయితే ఈ సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని మనం ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని కూడా అంటాం. అలాగే ఈ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని మనం బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని కూడా అంటాం. అలాగే ఈ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని మనం మెట్రిక్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి ఇంకో పేరు ఏంటంటే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని, లేదంటే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కింద మనకి ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే మనకి వెంటనే గుర్తు రావాలి పౌండ్స్ అని. ఇప్పుడు మనం ఈరోజు మన క్లాస్లో లాస్ట్ కాన్సెప్ట్ అయిన ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అండి. ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనే పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారంటే, మనకి సిజిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్ ద్వారా కొన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ని మెజర్ చేయలేకపోతున్నామని మనకి ఎస్ఐ యూనిట్స్ అనేవి ప్రవేశపెట్టారు. ఇంకొకసారి క్లియర్గా చూడండి, ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అసలుకి వీటిని ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే, మనకి సిజిఎస్ అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వీటి ద్వారా మనకి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయలేకపోతున్నామని ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటి ద్వారా ఏం మెజర్ చేయలేకపోతున్నామని మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది. వీటిని ఈ సిస్టమ్ని యూజ్ చేసి సిజిఎస్ ఆర్ ఎంకేఎస్ సిస్టమ్ని యూజ్ చేసి మెజర్ చేయలేకపోతున్నారు. అలాగే థర్మల్ టెంపరేచర్ ఉంది, థర్మోడైనమిక్ టెంపరేచర్ ఉంది. దాన్ని కూడా మనకి ఈ సిజిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని యూజ్ చేసి మెజర్ చేయలేకపోతున్నారు. లైక్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇట్లాంటివన్నీ మనం ఈ సిజిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్ ద్వారా మెజర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మనకి ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనకి ఎస్ఐ యూనిట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ ఎస్ఐ యూనిట్స్ ద్వారా మనకి కొన్ని ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ప్రవేశపెట్టారు. అవే చూడండి వరుసగా. ఒకటి మాస్, మనకి రెగ్యులర్గా ఉన్నవి మాస్. రెండోది లెంత్, అలాగే మూడోది
టైము. నాలుగవది థర్మోడైనమిక్ టెంపరేచర్. Because they all want to start. టెంపరేచర్. అలాగే ఐదవది ఎలక్ట్రిక్ కరెంట్. ఆరోది లూమినస్ ఇంటెన్సిటీ. ఏడవది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. వీటన్నిటిని మనకి ఫండమెంటల్ యూనిట్స్ అంటారండి. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ప్రకారం వీటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. చూడండి ఇంకొకసారి, మాస్, లెంత్, టైము, థర్మోడైనమిక్ టెంపరేచరు, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఈ 7 మనకి ఫండమెంటల్ యూనిట్స్ కిందకి వస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్స్ ప్రకారం మనకి సెకండ్ సబ్ కేటగిరీ ఉంది, దాన్నే సప్లిమెంటరీ యూనిట్స్ అంటాం. ఈ సప్లిమెంటరీ యూనిట్స్ ప్రకారం మనకి 2 క్వాంటిటీస్ అనేవి ఉన్నాయండి. అవే యాంగిల్, అలాగే సాలిడ్ యాంగిల్. ఈ యాంగిల్ అనే దానికి యూనిట్స్ వచ్చేసి మనకి రేడియన్స్ అంటాం. రేడియన్ అనేది యాంగిల్కి యూనిట్ అండి, రాడ్ అంటారు. అలాగే సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ వచ్చేసి స్టెరేడియన్. దీనికి స్టాడ్ అంటాం. స్టెరేడియన్ని ఇలా ఇంటిమేట్ చేస్తాం, స్టెరేడియన్ అని. ఇదండి ఎస్ఐ యూనిట్స్లో మనకి మెయిన్గా 2 రకాలు ఉన్నాయి, ఫండమెంటల్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్కి. వీటిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ థర్మోడైనమిక్ టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ ఇట్లాంటివి డిరైవ్ చేయడానికి సిజిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ద్వారా ఛాన్స్ అనేది లేకపోవడంతో మనకి ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ తీసుకురావాలనే ఆలోచనతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్స్ అనే ఒక పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పద్ధతి ప్రకారం మనకి ఫండమెంటల్ అలాగే సప్లిమెంటరీ యూనిట్స్ అని 2 ఉన్నాయి. ఫండమెంటల్ యూనిట్స్ కింద మనకి మాస్, లెంత్, టైము, థర్మోడైనమిక్ టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంటు, లూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇలా 7 రకాలు ఉంటాయి. అలాగే సప్లిమెంటరీ యూనిట్స్ కింద యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ అని 2 రకాలు ఉన్నాయి. యాంగిల్కి యూనిట్స్ వచ్చేసి రేడియన్స్, రాడ్ అని అంటాం. అలాగే సాలిడ్ యాంగిల్స్కి యూనిట్ వచ్చేసి స్టెరేడియన్, ఎస్ఆర్తో ఇంటిమేట్ చేస్తాం. ఇదండి ఈరోజు మన క్లాసు. మనం నెక్స్ట్ క్లాస్లో డైమెన్షన్స్ గురించి, డైమెన్షనల్ ఫార్ములాస్, వీటిని ఎలా డెరైవ్ చేయాలి, అలాగే డైమెన్షనల్ ఫార్ములాస్ నుంచి ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి లైక్ సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.